KSR6 న్యూస్. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలము మొల్కల గ్రామ పంచాయతీలోని 170 సర్వే నెంబర్లో ఓ వ్యక్తి నిర్మించిన నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఉందని, అదే నిర్మాణం పక్కన నివసిస్తున్న ఉగ్గే చంద్రకళ అనే మహిళ మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. మా వీధిలోనే మురికి కాలువ నీరు కానీ, వర్షపు నీరు కానీ ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా వెళ్లకుండా నిరోధంగా ఈ నిర్మాణం నిర్మించారని, రానున్న రోజుల్లో వర్షాకాలంలో అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అలాగే రహదారి పక్కనే విద్యుత్ మిషన్ నిర్మాణం కూడా చేపట్టడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతుందని, ఇది నిర్మాణం చేపడితే వచ్చిపోయే పిల్లలకు, స్థానిక ప్రజలకు కూడా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఆ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్న స్థలం 123 సర్వే నెంబర్లో ఉందని, అక్కడ నిర్మాణం చేపట్టకుండా 170 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణం చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తుంది. వాడలో ఉన్న వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంది. చాలా అడ్డదిడ్డంగా గవర్నమెంట్కి కానీ, చట్టానికి కానీ అసలు ఆమె భయపడకుండా, ఆమె ఏ అధికారులకు కూడా భయపడకుండా ఇష్టం వచ్చినట్టు ఆమె ఇష్టారాజ్యం చేస్తుంది. సార్, మాకు న్యాయం జరగాలి. నేను మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా. దయచేసి నాకు న్యాయం కావాలి సార్. పదే పదే నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఇలాంటివి కూడా హాని జరగకుండా నా ఇంటికి కానీ, పక్కన వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడుతున్నా సార్. మా లైన్ల వాళ్ళు కూడా నాకు ఈరోజు నాకు అన్యాయం జరిగింది, మీడియా ముందు వచ్చి నేను మాట్లాడుతున్నా సార్. ఇంకా వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది రాబోయే రోజులల్లో, కానీ నాకు ఈరోజు జరిగింది కాబట్టి నేను మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా సార్. ఆమెకు చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి ప్రభుత్వాన్ని చాలాసార్లు మోసం చేస్తూ పేపర్ స్టేట్మెంట్ కూడా 2 సార్లు వచ్చింది. అయినా కూడా అధికారులు చర్య తీసుకుంటలేరు సార్. ఈసారి మాత్రం మీరు దయచేసి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. అసలు ఆపకుండా ఆమె కట్టుకుంటూనే పోతాను. ఆమె ఏంటి అంటే ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తుంది సార్. మాకు న్యాయం జరగాలి. ఇంకొకటి ఏంటి అంటే మా లైన్లో జేసీ బట్టి పట్ట బగటిలి ఆమె పైప్ లైను చందనపురం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి పట్ట బగటిలి రోడ్డు కడిగేసి కెనాలి పొలాలలో పోయే కెనాలి కాలువకు డ్రైనేజ్ వాటర్ పైప్ వేసింది సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? అసలు ఆమె మాకు ఈ విషయంలో న్యాయం జరగాలి. అధికారులు అసలు స్పందన తీసుకుంటలేరు, చర్య తీసుకుంటలేరు. సెక్రటరీ మేడం చెప్పినాం, ఎప్పుడో సారి చెప్పినాం, గ్రామ కారబారికి కూడా చెప్పినాం. ఎవరు చెప్పినా కూడా ఎవరు రావట్లేదు. ఆమె ఇంట్లో ఉంచాలి, బయటకు వెళ్ళట్లేదు. మాకు చాలా ఇబ్బంది జరిగే పనులు చేస్తుంది సార్. ఆమె చిన్న పిల్లలు ఉంటారు, అసలు పేదవాళ్ళు ఉంటారని కూడా పక్కన అసలు ఆలోచించకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం తీస్తుంది. రోడ్డు దగ్గర ట్రాన్స్ఫారం పెడుతుంది, హైవే రోడ్డు దగ్గర మనుషులు తిరిగే ప్లేస్ సార్, రహదారి అది. మళ్ళీ ఆమె అసలు ఎవరిని కూడా లెక్క చేయట్లేదు, బయటకు వచ్చి మాట్లాడట్లేదు సార్. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలి సార్. నేను ఇక్కడ దాకా మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా. దయచేసి నాకు న్యాయం జరగాలి సార్. వర్షాకాలం వస్తుంది సార్, దాని వలన పైనుండి వాటర్ వస్తుంది, వరద వస్తుంది, నా ఇంట్లోకి వాటర్ వస్తుంది. అది కూడా తాళ్ళపల్లి స్వప్నారెడ్డికి తెలుసు, కావాలని చేస్తుంది సార్ ఆమె. మరి ఆమె చేయబట్టి మేము ఉండుడా, లేకపోతే పేదవాళ్ళ బ్రతుకుడా, పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తలేదు. ఆకాశం అంతా హైట్ లేపింది బిల్డింగు, కానీ పక్క వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా సార్. అసలు ఏంటి సార్, స్వప్నారెడ్డి అనే ఆమె పైప్ లైన్ కెనాల్కి పైప్ లైన్ ఆమె ఇంటి దగ్గర నుండి కెనాల్కి పైప్ లైన్ కలిపింది. పొలాలలో పనిచేసే వాళ్ళు, లేబర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వర్క్ వేసుకునే వాళ్ళు స్నానాలు చేస్తారు, ముఖం మీద నీళ్ళు పోసుకుంటారు. ఆమె ఇంట్లో మురికి నీరు మొత్తం కెనాల్కి పైప్ లైన్ వేసింది సార్. ఇది ఎంతవరకు కరెక్టు? ఎవరి అనుమతి లేకుండా అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఆమె ఇష్టం వచ్చినట్టు పనులు అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది సార్. పులికల్ల గ్రామంలో ఏ అధికారి పట్టించుకోవట్లేదు, సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఆమె అన్యాయంగా చేస్తుంది పనులు, ఆమె ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యంగా పనులు చేస్తుంది. మాకు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుంది మా వాడలో. ఇంకా రాబోయే రోజులలో ఇంకెంత ఇబ్బంది అవుతుందో తెలియదు సార్. మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా సార్. నాకు ఎంత బాధ ఉంటే, నాకు ఎంత నష్టం జరిగితే నేను మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాను.